ఇవాల్టి మన కథ కీలు గుర్రం. చాలా కాలం క్రితం పర్షియా దేశాన్ని సాబూర్ అనే శక్తివంతమైన రాజు పాలించేవాడు. ఆ కాలపు రాజులు అందరిలోకి ఆయన ఎక్కువ సంపద వివేకం కలవాడు. అంతేగాక ఆయన గొప్ప దాత. అడిగిన వారికి ఎన్నడూ లేదనేవాడు కాదు. పేదవాళ్లకు విదేశీయులకు ఆయన చూపే ఆదరం అంతా ఇంతా కాదు. కానీ ఆయన న్యాయ నిర్ణయం చేసేటప్పుడు ఎలాంటి దయా దాక్షిణ్యాలు చూపక నేరస్తులను క్రూరంగా శిక్షించేవాడు. సాబూర్ రాజుకు చంద్రబింబం లాంటి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండేవారు. కొడుకు పేరు కమరల్ అక్మార్. ఏటా రాజు తన ప్రజల కోసం 2 మహోత్సవాలు జరిపేవాడు. నవరోజు ఉత్సవం వసంతకాల ఆరంభంలో జరిగేది. మిహిర్గాన్ ఉత్సవం హేమంత ఋతువులో జరిగేది. ఈ 2 ఉత్సవాలకు రాజసౌధం ద్వారాలు తెరిచే ఉండేవి. దానధర్మాలు జరిగేవి. కొత్తవారికి రాజుగారి వద్ద కొలువు దొరికేది. పాత ఉద్యోగులకు అభివృద్ధి కలిగేది. ఉత్సవం జరిగే 2 రోజులు పర్షియా అన్ని మూలల నుంచి ప్రజలు వచ్చి వినోదాలలో పాల్గొని రాజుగారికి కానుకలు సమర్పించి ఆయన నుంచి విలువైన రకరకాల బహుమానాలు పొందేవారు. ఇలా ఉండగా ఒకరోజు నవరోజు ఉత్సవం జరిగేటప్పుడు సవతీరు ఉన్న రాజు వద్దకు 3 విజ్ఞానులు వచ్చారు. వారు శాస్త్రజ్ఞానంలో నిధులు. తమ రహస్యజ్ఞానంతో పామరులను ఆశ్చర్యచకితులు చేయగలవారు. వారు 3 దేశాల నుంచి వచ్చినవారు. ఒకడు హిందూ దేశం నుంచి వచ్చాడు. మరొకడు రోము దేశం నుంచి వచ్చాడు. 3వవాడు మాత్రమే పర్షియా దేశానికి చెంది పార్షీ భాష మాట్లాడగలవాడు. హిందూ దేశం నుంచి వచ్చిన విజ్ఞాని రాజుగారికి వందనం చేసి ఆశీర్వదించి ఒక అపూర్వమైన కానుక రాజుగారి ఎదుట ఉంచాడు. అది ఒక మనిషి విగ్రహం. దాన్ని బంగారంతో చేసి రత్నాలు పొదిగారు. ఆ విగ్రహం చేతిలో బాకా ఒకటి ఉన్నది. బాకా అంటే తెలుసు కదా, ఒక ఊదే వాయిద్యం, అంటే బోరలాంటిదన్నమాట. ఆ విగ్రహాన్ని చూసి రాజు, దీనివల్ల ఉపయోగం ఏమిటి అని రాజు విజ్ఞానిని అడిగాడు. మహారాజా, ఈ విగ్రహానికి గల శక్తే దీని ఉపయోగాన్ని స్పష్టం చేస్తుంది. మీ నగర ద్వారం వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లయితే ఇది నిద్రాహారాలు కోరని పహారా ఇస్తుంది. శత్రువు వచ్చే పక్షంలో ఇది దూరాన ఉండగానే ఆ శత్రువును పసిగట్టి బాకా ఎత్తి నోటి వద్ద పెట్టుకుని ఊదుతుంది. ఈ బాకా ధ్వనికి క్షణాల మీద శత్రువులు కొయ్యబారి భయంతో చచ్చిపోతారు అని చెప్పాడు హిందూ దేశం నుంచి వచ్చిన విజ్ఞాని. మీరు చెప్పిన ఈ మాట గనక నిజమైతే మీరు ఏది కోరినా ఇస్తాను అన్నాడు రాజు ఆయనతో. తరువాత రోము నుంచి వచ్చిన విజ్ఞాని రాజుకు వందనం చేసి ఆయన ముందు పెద్ద వెండి పళ్ళెం పెట్టాడు. ఆ పళ్ళెం మధ్యలో ఒక బంగారు మగనెమలి ఉన్నది. దాని చుట్టూ 20 బంగారు ఆడనెమళ్ళు ఉన్నాయి. ఇది చూసిన రాజు, మహాత్మా, ఈ నెమళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు ఆయనను అడిగాడు. రాజా, గంట గంటకు ఒక మగనెమలి ఒక ఆడనెమలిని ముక్కుతో పొడిచి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఇలా రోజులో గల 24 గంటలు తెలిపే గడియారం ఈ పళ్ళెం. అంతేకాదు, నెల పూర్తి అయినప్పుడల్లా ఈ మగనెమలి నోరు తెరిచి తన కంఠంలో గోరుచందమామను చూపుతుంది అన్నాడు రోము నుంచి వచ్చిన విజ్ఞాని. ఆహా, ఎంత గొప్ప అద్భుతం! లోకంలో ఇలాంటిది సాధ్యమా? మీరన్నది నిజమైతే మీరు కోరినదంతా ఇస్తాను అన్నాడు రాజు. తరువాత పర్షియా దేశపు విజ్ఞాని ముందుకు వచ్చి రాజుగారికి సలాం చేసి లాంఛన సంభాషణల అనంతరం ఒక గుర్రాన్ని రాజుగారి ముందు పెట్టాడు. అది అరుదైన నల్లచేవమాను కర్రతో తయారు చేసి బంగారు రత్నాలు పొదిగినది. దానిమీద జీను, రికాబులు, కళ్ళాలు ఉన్నాయి. చూడడానికి అది చాలా అందంగా ఉన్నది. దానివల్ల ఉపయోగమేమిటని రాజు విజ్ఞానిని అడిగాడు. మహారాజా, దీనిమీద ఎక్కినవాడు మనోవేగంతో ఆకాశ గమనం ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చును. మామూలు గుర్రం సంవత్సర కాలంలో చేసే ప్రయాణం ఇది సునాయాసంగా 1 రోజులో చేస్తుంది అన్నాడు పర్షియా దేశపు విజ్ఞాని. ఈ మాట నిజమే అయితే మీరు ఎలాంటి కోరిక కోరినా తప్పక తీర్చుతాను అన్నాడు రాజు. 3 విజ్ఞానులు ఇచ్చిన కానుకలను రాజు 3 రోజుల పాటు పరీక్షించాడు. హిందూ దేశస్థులిచ్చిన బంగారు మనిషి బాగా ఊదగలడని రుజువైంది. రోమువాడి నెమళ్ళు గంటలు చూపాయి. పర్షియావాడు కొయ్యగుర్రం మీద ఎక్కి
ఆకాశంలో లేచి అతి వేగంగా ఆకాశంలో కొంచెంసేపు తిరిగి నింపాదిగా నేల మీదకి దిగివచ్చాడు. సాబూర్రాజు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆయన విజ్ఞానులతో, మహాత్ములారా, మీ ప్రతిభ అత్యద్భుతం, లోకోత్తరమైనది. మీ కోరికలేమిటో తెలపండి, వాటిని తీర్చడం నా విధి అన్నాడు సంతోషంగా. వెంటనే వాళ్ళు ముగ్గురు, మహారాజా, మీరు మా కానుకలతో తృప్తి చెంది మా కోరికలు తీర్చగోరుతున్నారు గనుక మాకు మీ ముగ్గురు కుమార్తెలను ఇచ్చి పెళ్లిళ్ళు చేయండి. మీ అల్లుళ్ళం కావడమే మా కోరిక అన్నారు. రాజు ఏమీ తలుముకోకుండా అలాగే చేస్తానని కాజీని సాక్షులను పిలిపించాడు. వాళ్ళు రాజకుమార్తెల వివాహ పత్రాలు రాయసాగారు. ఇదంతా జరుగుతూ ఉండగా పరదా వెనక నుంచి రాజకుమార్తెలు అంతా గమనిస్తూనే ఉన్నారు. రాజుగారి 3వ కుమార్తె తనకు కాబోయే పర్షియా విజ్ఞానిని చూసి ఆయనకు 100 ఏళ్లు నిండి ఉంటాయనుకున్నది. ఆయన చాలా ముసలివాడు, చూడడానికే ఒళ్ళు జలధరించేటట్లుగా ఉన్నాడు. ఇందుకు విరుద్ధంగా 3వ రాజకుమార్తె ముగ్గురిలో ఎక్కువ అందమైనది. అలాంటి తనను ఆ ముసలి పీనుగుకు కట్టబెడుతున్నారనగానే ఆమె తన గదికి పరిగెత్తి నేల మీద బోర్లా పడుకుని ఏడుస్తూ తన బట్టలన్నీ చించుకుని ముఖమంతా రక్కుకున్నది. ఆమె ఈ స్థితిలో ఉండగా ఆమె అన్న కమరల్ అక్మర్ వేట నుంచి అప్పుడే తిరిగి వచ్చి ఆమె గది నుంచి వచ్చే రోదన ధ్వని విని ఆమెను సమీపించి, ఏం జరిగింది, దాచకుండా త్వరగా చెప్పు అన్నాడు. అన్నా, మన తండ్రి నన్ను ఒక ముసలి మాంత్రికుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. వాడొక కొయ్య గుర్రాన్ని తెచ్చి నాన్న మీద ఏదో మత్తుమందు చల్లి మతి పోగొట్టాడు. గత్యంతరం లేకపోతే నేను చావనన్నా చస్తాను గాని ఆ ముసలి మాంత్రికుణ్ణి మాత్రం పెళ్లాడను అన్నది రాజకుమార్తె. కమర్ ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి తండ్రి వద్దకు వెళ్ళి, ఏమిటిది, మీరు ఎవరో గారడీవాడికి నా చిన్న చెల్లిని ఇస్తానని మాట ఇచ్చారట. వాడు తెచ్చిన కానుకేమిటి? దాన్ని చూసి మీరు ఈ చిన్నపిల్లకు ఇంత దుఃఖం ఎలా తెచ్చిపెట్టారు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరిగితే పిల్ల అన్యాయంగా దుఃఖంతో చచ్చిపోతుంది అన్నాడు. కమర్ ఇలా అన్నప్పుడు కొయ్యగుర్రం తెచ్చిన ముసలాడు రాజు వద్దనే ఉండి ఆగ్రహంతో కుమిలిపోయాడు. కాని రాజుగారు తన కొడుకుతో, నాయనా, ఈ విజ్ఞాని తెచ్చిన గుర్రాన్ని నువ్వు చూస్తే ఎలా మాట్లాడవు అన్నాడు. ఆయన తన కొడుకుని వెంటబెట్టుకుని ప్రాంగణంలోకి వచ్చి కొయ్య గుర్రాన్ని తీసుకురమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. ఆ గుర్రం అందం చూసి కమర్ ముగ్ధుడయ్యాడు. గుర్రపు స్వారీ అంటే అతనికి చాలా ఇష్టం. అందుచేత అతను వెంటనే గుర్రం మీదకి దూకి పాదాలు రికాబులో దూర్చి గుర్రం డొక్కాలను మోకాళ్లతో తట్టి అదిలించాడు. కాని గుర్రం కదలలేదు. అప్పుడు రాజు విజ్ఞానితో, గుర్రం ఎందుకు కదలడం లేదో చూడండి. మా వాడికి అది ఆకాశంలో ఎగిరే కిటుకు చెబితే మీ కోరిక సిద్ధించడం తథ్యం అన్నాడు. ముసలాడికి రాజు కొడుకు మీద చాలా కోపంగా ఉన్నది. ఆయన కమర్ను సమీపించి, జీను మీద కుడిపక్కన ఉన్న ఈ బంగారు మీటను చూసావా? దీన్ని తిప్పితే మరుక్షరం గుర్రం గాల్లో లేస్తుంది అన్నాడు. తక్షణమే రాజకుమారుడు ఆ మీటను తిప్పాడు. వెంటనే గుర్రం గాలిలోకి లేచింది. కొద్ది క్షణాలలోనే కమర్ కింద నుంచి చూసేసరికి కనిపించకుండా పోయాడు. ఎన్ని గంటలు గడిచినా అతని జాడ కనిపించలేదు. రాజు ముసలాడితో, మహాత్మా, మా వాణ్ణి తిరిగి భూమి మీదకి ఎలా తెప్పించడం అని అడిగాడు. దానికి ముసలాడు, అయ్యా, మీ కుమారుడు తిరిగి రావడం కల్లా నేనేం చేసేది? కిందకి దిగి రావడానికి ఎడమ పక్కన మరో మేట ఉన్నదని నన్ను చెప్పనివ్వకుండా అతను వెళ్ళిపోయాడు. అర్ధజ్ఞానం అనర్థం అన్నాడు. ఈ మాట విని రాజుకు భరించరాని ఆగ్రహం వచ్చింది. కోపంతో ఆయన, ఈ ముసలాన్ని చావగొట్టి చీకటికొట్లో పడేయండి అని ఉత్తర్విచ్చి శోకం పట్టలేక తన జుట్టు పీక్కుని తలుపులన్నీ మూయించి తన భార్యను కుమార్తెలను పరివారాన్ని దగ్గర పెట్టుకుని శోకసంద్రంలో మునిగిపోయాడు. ఈలోపుగా అక్మర్ ఎక్కిన కీలుగుర్రం సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ త్వరలోనే సూర్యమండలాన్ని చేరుతుందా అనిపించసాగింది. రాజకుమారుడు అక్మర్ కంగారు పడసాగాడు. ఆ ముసలి సిద్ధుడు నన్ను నాశనం చేయడానికి ఇలా చేశాడు. నా చిన్న చెల్లెలు తనని పెళ్లాడకుండా అడ్డుపడ్డానని వాడికి నా మీద ఆగ్రహం వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఆపద తప్పే మార్గం ఏమిటి అని బాధపడుతూ ఏం చెయ్యాలని ఆలోచించసాగాడు. అంతలోనే అతనికి ఇలా ఆలోచన వచ్చింది. అవును,
ఈ గుర్రం ఎగరడానికి మీట ఉన్నప్పుడు నేల మీద దిగడానికి మాత్రం మీట ఉండదా అనుకుంటూ అతను గుర్రాన్ని అంతటా అతి జాగ్రత్తగా పరిశీలించాడు. అప్పుడు గుర్రం జీనులో ఎడమ పక్క అతి చిన్న మేకులాంటిది ఒకటి అతనికి కనబడింది. గుర్రం మొత్తం మీద ఇది తప్ప మరే మీట ఉన్నట్లు కనబడడం లేదు అనుకుని దాన్ని నొక్కాడు. వాయువేగంతో పైకి దూసుకుపోతున్న గుర్రం క్రమక్రమంగా తగ్గసాగింది. కొద్దిసేపట్లో అది ఆకాశంలో ఆగి మళ్లీ దిగనారంభించింది. దిగేటప్పుడు కూడా దాని వేగం అంతకంతకు విపరీతంగా హెచ్చవసాగింది. తాను భూమి మీద అంత వేగంతో పడిపోయి గుర్రంతో సహా రూపుమాసిపోతానేమోనని అతను చాలా భయపడ్డాడు. కానీ అలా జరగలేదు. భూమి దగ్గరికి వచ్చిన కొద్దీ గుర్రం వేగం తగ్గనారంభించింది. చిట్ట చివరికది అతి సుతారంగా ఏకవలే వాలినట్లుగా నేల మీద వాలింది. రాజకుమారుడు కమరల్ అక్మర్ తిరిగి ధైర్యంతో ఊపిరి పీల్చుకున్నాడు. తనకు గుర్రం కిటుకు తెలిసినందుకు, చావు తప్పి బతికి బయటపడినందుకు అతను అల్లాకు ప్రణామం అర్పించాడు. తరువాత అతను గుర్రాన్ని నడిపే యుక్తులన్నీ సాధించాడు. ఎందుచేతనంటే ఆ గుర్రం ఎగరటమూ దిగటమూ మాత్రమే గాక వెనక్కు ముందుకు ఎగురుతుంది, వేగంగానూ మెల్లగానూ కదులుతుంది, కళ్ళెం లాగితే కుడికి ఎడమకు కూడా తిరుగుతుంది. ఈ ఉపాయాలన్నీ రాజకుమారుడు అభ్యసించాడు. తెలియవలసిన కిటుకులన్నీ తెలిసాయని తోచిన మీదట అతను ఆ గుర్రాన్ని గాలిలో కొద్ది ఎత్తుకు తీసుకుపోయి సుమారైన వేగంతో పోనిస్తూ అనేక నదులు, కొండలు, నగరాలు, దేశాలు, సముద్రాలు దాటి ప్రయాణమై వెళ్ళాడు. ఈ ప్రయాణంలో అతనికి పూర్వం తెలియని వింతలెన్నో కనిపించాయి. ఎన్నో కొత్త నగరాలు, దేశాలు చూసి ఆనందించాడు. అలా అతను ఆకాశాన వెళుతుండగా కింద నేలపైన అతనికి ఒక సుందరమైన నగరం కనిపించింది. ఆ నగరంలోని భవనాలు బొమ్మల్లాగా చాలా అందంగా అమర్చి ఉన్నాయి. నగరంలోని పచ్చిక బయళ్ళు తివాసీలు పరిచినట్లుగా ఉన్నాయి. వాటి మీద లేళ్ళు, జింకలు పరిగెత్తుతున్నాయి. ఆ దేశంలో ఎక్కడ చూసినా జలప్రవాహాలే. రాజకుమారుడు అక్మర్ తన గుర్రాన్ని ఆ నగరం మీదుగా గుండ్రంగా తిప్పి అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా చూసి ఆనందించి, ఈ నగరం ఏమిటో, ఇది ఏ దేశంలో ఉన్నదో, దీనికి రాజెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. సరిగా ఈ సమయానికే సూర్యుడు అస్తమించి క్రమంగా చీకటి కమ్ముకు రాసాగింది. ఈ రాత్రి ఈ నగరంలో గడుపుతాను. రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి మా దేశం వెళ్ళి మా నాన్నగారితోనూ నా మిత్రులతోనూ నేను చూసిన వింతలు, నాకు కలిగిన వింత అనుభవాలు చెబుతాను అనుకున్నాడతను. తన గుర్రాన్ని ఎక్కడ దించాలా అని ఆలోచిస్తుండగా అతనికి కింద ఒక రాజసౌధం లాంటిది కనబడింది. అది సరిగా నగరం నడిమయాన ఉన్నది. దాని చుట్టూ బురుజులున్నాయి. కవచాలు ధరించిన 40 మంది భటులు ఈటెలు, విల్లులు చేతబట్టి ఈ సౌధానికి పహారా ఇస్తున్నారు. రాజకుమారుడు మీట నొక్కి కీలుగుర్రాన్ని రాజసౌధం పైభాగాన గల మిద్దె మీద దించాడు. తరువాత అతను గుర్రం మీద నుంచి దిగి ఆ గుర్రాన్ని చూసుకుని చాలా ముచ్చటపడి, ఆహా, దీన్ని తయారు చేసినవాడు సామాన్యుడు కాడు. అల్లా కటాక్షించి నేను ఇల్లు చేరుకుంటే ఆ ముసలివాడికి నేను ఎన్ని బహుమానాలైనా ఇస్తాను అని అనుకున్నాడు. బాగా చీకటి పడింది. అయితే రాజభవనంలోని జనసంచారం మాటు మణిగేదాకా రాజకుమారుడు ఆ మిద్దె మీద నుంచి యువతలికి రాలేదు. బాగా పొద్దుపోయింది. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. చివరికతను తిండి కోసం వెతుక్కుంటూ మిద్దెపై నుంచి మెట్లు దిగివచ్చాడు. ఆ మెట్లు అతన్ని నేరుగా కిందకి తెచ్చాయి. అక్కడ ఒక చావిడి కనిపించింది. దానిపై అందమైన చలువరాళ్ళు పరిచారు. వాటిపైన తెల్లని వెన్నెల పడుతున్నది. ఎక్కడా జనసంచారం గాని, మనుషుల అలికిడి గాని ఉన్నట్లు లేదు. అతను నిశ్చేష్టుడై అటూ ఇటూ చూస్తూ, ఎందుకొచ్చిన పీడ, ఈ రాత్రికి ఆ మిద్దె మీదే ఎలాగోలా గడిపి తెల్లవారుతూనే బయలుదేరి మా దేశం పోతాను ఇలా అనుకుంటుండగా రాజసౌధం లోపలి భాగంలో ఒక కాగడా వెలుగుతూ కనబడింది. ఆ వెలుగులో అంతఃపుర ద్వారం బయట పరుపు మీద పడుకుని గట్టిగా గురకపెట్టి నిద్రపోయే నల్లటి నీగ్రో సెకండి బానిస కనిపించాడు. వాడి పరుపు ద్వారానికి అడ్డంగా వేసి ఉన్నది. కాగడా వెలుగులో వాడి కత్తిపిడి నిగనగా మెరుస్తున్నది. వాడి భోజనం సంచి ఆ పక్కనే ఉన్న ఒక నల్లరాతి స్తంభానికి బిగించబడిన మేకుకు వేలాడుతున్నది. ఆ నీగ్రో బానిసను చూస్తేనే రాజకుమారుడికి కంపరమెత్తింది. అతను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆహార సంచిని సమీపించి దాన్ని స్తంభం నుంచి దించి యువతలకి తీసుకువచ్చాడు. అందులో రుచికరమైన ఆహారం ఉన్నది. రాజకుమారుడు దాన్ని తిని చావిడి మధ్య ఉన్న జలయంత్రం వద్ద నీరు తాగి ఆహారపు సంచిని తిరిగి స్తంభానికి తగిలించాడు.
నీగ్రో బానిస ఇంకా గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. రాజకుమారుడు వాడి కత్తిపిడి పట్టుకుని ఉపాయంగా కత్తిని వర నుంచి బయటకు తీశాడు. నీగ్రో లేవలేదు. రాజకుమారుడు ధైర్యంగా అంతఃపురం లోపలికి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి మరొక ద్వారము, దానికి అడ్డంగా కట్టి ఉన్న మక్మల్ తెర కనిపించాయి. అతను తెరను తోసుకుని ఒక విశాలమైన పడక గదిలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో దంతంతో తయారు చేసిన ఒక మంచం పైన ఒక అపూర్వ సౌందర్యవతి నిద్రపోతున్నది. ఆమె ఆ దేశపు రాజుకూతురు. ఆమె మంచానికి 4 వైపులా 4 దాసీలు నేలపై పడుకుని నిద్రపోతున్నారు. రాజకుమారుడు అక్మర్ రాజకుమార్తె సౌందర్యం చూసి విభ్రాంతి చెంది స్తంభంలాగా నిలబడిపోయాడు. అంతలోనే రాజకుమార్తె నిద్ర మేల్కొని కళ్ళు తెరిచి కొత్త మనిషిని చూసి భయపడడానికి మారుగా, ఎవరు నీవు అని ప్రశ్నించింది. రాజకుమార్తెకు కూడా అక్మర్ తొలిచూపులోనే నచ్చేశాడు. అక్మర్ ఆమెను సమీపించుతూ, నిన్ను ప్రేమించి పెళ్లాడవచ్చినవాణ్ణి అని ధైర్యంగా జవాబిచ్చాడు. నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని రాజకుమార్తె మళ్ళీ ప్రశ్నించింది. ఆమె పేరు షమ్స్ ఆల్ నహర్. అల్లా రానిచ్చాడు, నా అదృష్టం నన్ను ఇక్కడికి తెచ్చింది అన్నాడు అక్మర్. దానికి నహర్, నిన్న నన్ను పెళ్లాడడానికి హిందూ దేశం నుంచి ఒక రాకుమారుడు వచ్చాడట. కొంపదీసి అది నువ్వేనా? ఆయన అందంగా లేనందున మా నాన్నగారు పెళ్లికి ఒప్పుకోలేదు. నువ్వు అందంగానే ఉన్నావే అన్నది రాకుమారి. ఈ మాట విని రాకుమారుడు చాలా ఆనందం పొందాడు. అతను జవాబు చెప్పేలోగా రాజకుమార్తె చెలికత్తెలో 4 మేల్కొని కొత్తవాణ్ణి చూసి ఎంతో కంగారు పడుతూ, అమ్మగారు, ఎవరీ మనిషి అని అడిగారు. నాకూ తెలియదు. కళ్ళు తెరిచేసరికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నిన్న నన్ను పెళ్లాడడానికి వచ్చిన రాకుమారుడేమో అన్నది నహర్. కాదు కాదు, ఆ మనిషి వికారంగా ఉన్నాడు, మేము చూశాము అంటూ దాసీలు ఆ నల్ల నీగ్రో బానిసను నిద్రలేపి, ఏమిరా, ఇదేనా నువ్వు అంతఃపురానికి కాపలా కాసే పద్ధతి? ఈ మనిషిని లోపలికి రాణిస్తావా అని తిట్టారు. నీగ్రో బానిస కంగారుతో కత్తి దూయబోయి తన వర ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు. వాడి కంగారు రెట్టింపయింది. వాడు పడక గదిలోకి వచ్చి రాజకుమారుని చూసి గజగజ వణికిపోతూ, అయ్యా, మీరు మనిషా దెయ్యమా అని అడిగాడు. నీచుడా, నన్ను దెయ్యమంటావా? చూడు నిన్నేం చేస్తానో అని అక్మర్ కత్తి దూసి వాడిపైకి వచ్చాడు. అయ్యా, క్షమించండి క్షమించండి, నన్ను నిష్కారణంగా చంపక తమరెవరో సెలవియ్యండి అన్నాడు బానిస. నేను రాజుగారి అల్లుణ్ణి, అందుకనే నా భార్య ఉన్న చోటికి నేను వచ్చాను అన్నాడు రాజకుమారుడు. చిత్తం, తమరు అలా సెలవిస్తే నేనేమనేది అంటూ బానిస అక్కడి నుంచి పరిగెత్తుకుపోయి రాజుగారిని నిద్రలేపుతూ కంగారుగా కేకలు పెట్టాడు. రాజుగారు వాడి కంగారు చూసి, ఏమిట్రా సంగతి, త్వరగా చెప్పు అన్నాడు ఆదుర్దాగా. మహారాజా, అమ్మాయిగారి పడకగదిలో ఒక దెయ్యం చేరి తమ అల్లుణ్ణని చెబుతున్నది. వెంటనే వెళ్ళి మీరు ఆ దెయ్యాన్ని వదలగొట్టండి అన్నాడు బానిస. రాజుగారికి వాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది. తుచ్చుడా, నువ్వక్కడ ఉండి కూడా ఆ దెయ్యాన్ని లోపలికి ఎందుకు రానిచ్చావు అంటూ ఆయన గబగబా రాజకుమార్తె పడకగదికి వచ్చేసరికి దాసీలు ద్వారం దగ్గర భయంతో కంపిస్తూ కనిపించారు. రాజువారిని, రాజకుమార్తెకి ఏమైంది అని అడిగాడు. దానికి వాళ్ళు, మహారాజా, మేము నిద్రలో ఉండగా ఏమైందో మాకు తెలియదు. మేము మేలుకొనేసరికి రాజకుమార్తెతో మాట్లాడుతూ ఒక నవ మన్మధుడు కనిపించాడు. అంత అందమైన యువకుణ్ణి మేమెన్నడూ చూడలేదు. మేము ప్రశ్నిస్తే అతను తనకు రాజకుమార్తెకు తమరు పెళ్లి చేశారన్నాడు. అంతకంటే మాకేమీ తెలియదు. అతను మనిషో దేవతో దెయ్యమో మేమెరగం. ఎవరైనప్పటికీ అతను మంచివాడు, సౌమ్యుడు, సజ్జనుడు అన్నారు. ఈ మాటలతో కొంత శాంతించి రాజు తెర ఎత్తి లోపలికి చూశాడు. ఆయనకు తన కుమార్తెతో మాట్లాడుతున్న కమర్ కనిపించాడు. తన కుమార్తె శీలమ్మట గుర్తురాగానే రాజుకు తిరిగి ఆగ్రహం వచ్చింది. ఆయన కత్తి దూసి ముందుకు వెళ్ళాడు. ఆయన రాజుగారేనని రాజకుమార్తెని అడిగి తెలుసుకున్న మీదట కమర్ తాను కూడా కత్తి దూసి పెద్దగా పెడబొబ్బలు పెట్టేసరికి రాజు స్తంభించిపోయాడు. కమర్ ఆయన మీదకి కత్తి ప్రయోగించబోయాడు. తాను బలహీనుడన్న సంగతి గ్రహించిన రాజు కత్తిని వరలో పెట్టేశాడు. ఎందుకంటే అక్మర్ యువకుడు. అక్మర్తో నేరుగా కత్తి యుద్ధంలో పాల్గొంటే తనను కాపాడేందుకు ప్రస్తుతం తనతో పాటు అంగరక్షకులు కూడా లేరు. ఇది గ్రహించిన రాజు కత్తిని వరలో పెట్టేసి, అబ్బాయి, నువ్వు మనిషివా పిశాచానివా అని అడిగాడు. దానికి కమర్ ఆవేశంతో, మీరు నాతో సమానస్తులని, మీ కుమార్తె సౌశీల్యవతిని అనుకోవడం వల్ల ఇంతవరకు మీ ప్రాణాలు దక్కాయి.
లేకపోతే ఈ పర్షియా రాజకుమారుడు మిమ్మల్ని మీ రాజ్యాన్ని ఈ పాటికి మట్టిలో కలిపేసేవాడు అని జవాబు చెప్పాడు. ఈ మాటలు విని రాజుకు భయము గౌరవము కూడా కలిగాయి. ఆయన కమర్తో, నువ్వు నిజంగా రాజకుమారుడివే అయితే పిలవకుండా పెట్టకుండా ఏమని రాజభవనంలోకి ప్రవేశించావు? నా కుమార్తెను వశం చేసుకుని మాకు కలంకం ఎందుకు తెచ్చిపెట్టావు? నా కుమార్తెను ఎందరో రాజకుమారులకు నిరాకరించిన నేను నీకు ఆమెనిచ్చి వివాహం చేశానని ప్రకటించావు. నిన్నిప్పుడు నా బానిసల చేత చిత్రవద చేయిస్తాను, ఎవరు అడ్డుతారు అన్నాడు. కమర్ రాజుతో, మీ మందబుద్ధి చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. మీ అమ్మాయికి నాకన్నా యోగ్యుడైన భర్త ఎవడు దొరుకుతాడు? నాకన్నా సాహసవంతుడు సంపన్నుడు ఎవడైనా మీ కళ్ళపడ్డా అన్నాడు. నిజమే కావచ్చు, కానీ నువ్వు నా కుమార్తెను వివాహం ఆడదలిస్తే అది కాజీ సహాయంతో సాక్షుల సమక్షాన జరగాలి. రహస్య వివాహం అపఖ్యాతి కలిగిస్తుంది అన్నాడు రాజు కోపంగా. సరిగానే చెప్పారు, కానీ ఇప్పుడు మీరు మీ భటుల్ని పిలిపిస్తే మీకు మీ రాజ్యానికి తలవంపులే కదా. ఈ విషయంలో నేను చెప్పినట్లు చేయడం తప్ప మీకు గత్యంతరం లేదు అన్నాడు కమర్. ఏమిటో కాస్త చెప్పు, వింటాను అన్నాడు రాజు. మీకున్నవి 2 మార్గాలు. ఒకటి కత్తిపట్టి నాతో ద్వంద్వ యుద్ధం చేయడం, అందులో ఓడితే మీ రాజ్యాన్ని నాకు దారదత్తం చేయడం. అలా కాదంటారా, నన్ను ఈ రాత్రి రాజకుమార్తెతో గడపనివ్వండి. ఆమెతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడతాను. తెల్లవారుతూనే మీకు గల సైన్యం యావత్తూ నా మీదకు పంపండి. అన్నట్లు మీకెంత సైన్యం ఉన్నది అని కమర్ రాజును అడిగాడు. నాకు 40,000 సేన ఉన్నది. అదీగాక నా బానిసలు ఆ బానిసల బానిసలు మరో 40,000 మంది ఉంటారు అన్నాడు రాజు ధీమాగా. మంచిది, తెల్లవారుజామున వారందరినీ సైనిక వ్యూహంలో నిలబెట్టి నేను రాజకుమార్తెను పెళ్లాడగోరుతున్నానని, అందుకుగాను వారితో ఒంటరిగా యుద్ధం చేయగోరుతున్నానని వారితో చెప్పండి. వారు నన్ను చంపగలిగితే మీ రహస్యం నాతోనే పోతుంది. నేను వారిని జయించగలిగితే మీ అల్లుడు అసాధారణ పరాక్రమవంతుడైన కీర్తి మీకు దక్కుతుంది అన్నాడు కమర్. ఈ కుర్రవాడి దుస్సాహసమేమిటో తనకు అంతు చెక్కకపోయినప్పటికీ రాజు ఈ ఏర్పాటుకు సమ్మతించాడు. తెల్లవారగానే తన సైన్యంతో కమర్ ఒక్కడే యుద్ధం చేసి ఖచ్చితంగా చచ్చిపోతాడని, తన కుమార్తెకు అపఖ్యాతి తొలగుతుందని రాజుకు నమ్మకంగానే ఉన్నది. తెల్లవారేసరికల్లా సైన్యాలు యుద్ధ సన్నద్ధమై ఉండాలని ఒక బానిసవాడి చేత వజీరుకు కబురు పంపి రాజు మిగిలిన రాత్రంతా యువకుడితో కబుర్లు చెబుతూ గడిపాడు. తెల్లవారింది. రాజు కమర్ కోసం గుర్రపుశాలలో ఉన్న అత్యంత శ్రేష్టమైన గుర్రాన్ని సిద్ధం చేసి పట్టుకురమ్మని తన నౌకర్లకు ఉత్తర్విచ్చాడు. అది విని రాజకుమారుడు, నేను మీ నగరానికి ఎక్కి వచ్చిన గుర్రం నాకు చాలు, వేరే గుర్రం అవసరం లేదు అని చెప్పాడు. సరే, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అన్నాడు రాజు. ఇద్దరూ కలిసి మైదానానికి వచ్చారు. అక్కడ రాజుగారి సేన యుద్ధానికి సిద్ధంగా బారులు తీరి ఉన్నది. సైనికులతో రాజు, యోధులారా, ఈ యువకుడు నన్ను నా కుమార్తెను తనకిచ్చి వివాహం చెయ్యమని అడుగుతూ ఇక్కడికి వచ్చాడు. ఇతను చాలా అందమైనవాడు, గొప్ప వీరుడును. ఇతను మిమ్మల్నందరినీ తన ఒంటి చేతి మీద ఓడించగలనంటున్నాడు. మీ సంఖ్య ఇంకా 1,00,000 రెట్లు ఉన్నా ఇతని లక్ష్యం లేదట. అందుచేత అతను మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమాత్రం సంకోచించక ఎదుర్కొనవచ్చు. అలా అయితే గానీ అతని ప్రగల్భాలు తగ్గవు అన్నాడు. తరువాత ఆయన కమర్కేసి తిరిగి, బాబూ, ధైర్యంగా పోరాడి నీ ప్రతాపం చూపించు అన్నాడు. ఇది విన్న కమర్ ఆయనతో, మహారాజా, మీరు అన్యాయం చేస్తున్నారు. నేను పాదచారిగా ఉండి అంతమంది అశ్వికులతో ఎలా యుద్ధం చేయగలను అని అడిగాడు. దానికి రాజు, నేను నీకు గుర్రాన్ని ఇస్తానంటే వద్దన్నావు కదా, కావాలంటే ఇప్పుడైనా నువ్వు కోరిన గుర్రాన్ని ఇస్తాను అన్నాడు రాజు. నాకు మీ గుర్రాలలో ఏదీ అవసరం లేదు. నేను మీ దేశానికి ఎక్కి వచ్చిన గుర్రం నాకు చాలు అన్నాడు కమర్. ఏది, అది ఎక్కడ ఉన్నది అని అడిగాడు రాజు. మీ భవనం పైన అన్నాడు కమర్. రాజు నిర్ఘాంతపోయి, రాజభవనం పైన? రాజభవనంపై గుర్రం ఉండడం ఏమిటి? నీ మతి సరిగా లేదనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? అయినా మనిషిని పంపి చూస్తాను అంటూ రాజు తన సేవకుడితో, నువ్వు వెంటనే రాజభవనం మీదకి వెళ్ళి డాబా మీద ఏది కనిపిస్తే అది తీసుకురా అన్నాడు. కమర్ మాటలు విన్న సైనికులు తమలో తాము, గుర్రం మెట్లన్నీ ఎక్కి రాజభవనం పైభాగానికి వెళ్ళడమేమిటి? ఇలాంటి విడ్డోను ఎక్కడైనా చూసామా అనుకున్నారు. ఈ లోపల రాజు పంపిన సేవకులు మెట్లెక్కి రాజభవనం పై డాబా చేరుకుని
అక్కడ చాలా అందమైన గుర్రాన్ని చూశాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది కొయ్యతోనో దంతంతోనో చేసిన గుర్రం బొమ్మ. అది చూసి అతను అతని వెంట వచ్చిన సైనికులు విరగబడి నవ్వుకున్నారు. "హహ, ఈ అబ్బాయి చెప్పిన గుర్రం ఇదా? వాడికి నిజంగా పిచ్చే. అయినా నిజం తెలిస్తే గాని ఏ సంగతి చెప్పడానికి లేదు" అనుకున్నారు. వాళ్ళు ఆ కొయ్య గుర్రాన్ని ఎత్తుకుపోయి రాజుగారి ముందు పెట్టారు. రాజు అమితాశ్చర్యంతో కమర్ను చూసి, "ఇదా నీ గుర్రం?" అని అడిగాడు. "అవును, ఇప్పుడే మీ అందరికీ దీని అద్భుత శక్తులు చూపుతాను" అన్నాడు కమర్ నవ్వుతూ. "అయితే ఆలస్యం ఎందుకు? ఎక్కు" అన్నాడు రాజు. "మీ సైనికులు వెనక్కి పోతే గాని ఎక్కను" అన్నాడు కమర్. రాజు తన సమీపంలో ఉన్న సైనికులందరినీ దూరంగా వెళ్ళి నిలబడవలసిందిగా ఆజ్ఞాపించాడు. సైనికులు అలా వెనక్కి వెళ్ళగానే కమర్ రాజు వంక చూసి, "మహారాజా, చూస్తూ ఉండండి. నేను గుర్రం మీదకి లంఘించి మీ సేన మీదకి దూకి చిందరవందర చేస్తాను. వాళ్ళను హడలగొట్టి కంపరమెత్తిస్తాను" అన్నాడు కమర్. "సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. వాళ్ళని నువ్వు దయతలచనక్కర్లేదు, వాళ్ళు నిన్ను దయతలచరు" అన్నాడు రాజు. వెంటనే కమర్ గుర్రం మెడ మీద చెయ్యి వేసి దాని మీదకి లాఘవంగా ఎక్కి కూర్చున్నాడు. ఈలోగా సైనికులు తమలో తాము అతను తమ మీదకి వచ్చేటప్పుడు అతన్ని శూలాలతో గుచ్చి పైకెత్తుదామని సైనికులు అనుకున్నారు. మరికొందరు అంత అందంగానూ సుకుమారంగానూ ఉన్నవాణ్ణి ఎలా చంపడమా అనుకున్నారు. ఇంకొందరు అతను వెర్రివాడు కాడని, గెలుస్తానన్న ధైర్యం ఉండబట్టే ఈ యుద్ధానికి తలపడ్డాడని అనుకున్నారు. గుర్రం మీద ఎక్కి కూర్చున్న కమర్ మేట కొద్దిగా నొక్కి గుర్రాన్ని ముందుకు వెనక్కు కదిలేటట్లు, నేలను గీరేటట్లు చేశాడు. ఉన్నట్లుండి దాని కడుపు గాలి నింపుకుని పెద్దదయింది. అది బాణం కన్నా వేగంగా ఆకాశంలోకి లేచింది. దానితో పాటు కమర్ కూడా పైకెళ్ళిపోయాడు. ఆశ్చర్యంతోనూ ఆగ్రహంతోనూ రాజు కింద పడినంత పనిచేశాడు. "పారిపోతున్నాడరా, పట్టుకోండి! అలా నిలబడతారే ముద్దు వెదవల్లాగా" అని ఆక్రోశించాడు. దానికి చుట్టూ ఉన్న మంత్రులు, "మహారాజా, ఎగిరే పక్షిని ఎవరు పట్టుకోగలరు? వాడు అందరిలాంటి మనిషి కాడు. మాంత్రికుడో పిశాచమో గాలిదెయ్యమో అయి ఉంటాడు. వాడు పోయాడు, అంతే చాలు. అల్లా దయవల్ల మనమంతా వాడి బారి నుంచి బయటపడ్డాం. అందుకు సంతోషించాలి" అన్నారు రాజుగారు, మంత్రులు మొదలైన వాళ్ళు. పూర్తిగా అయోమయంలో పడిన రాజు తన భవనానికి తిరిగి వెళ్ళి తన కుమార్తెతో మైదానం మీద జరిగినదంతా చెప్పాడు. తన ప్రియుడు వెళ్ళిపోయాడనగానే రాజకుమార్తె ఏడిచి శోకాలు పెట్టి మంచం మీద విరుచుకుపడి క్షణాల మీద రోగం తెచ్చుకున్నది. రాజు ఆమెను ఓదార్చుతూ, "ఎందుకేడుస్తావే పిచ్చిదానా? వాడు మాయలమారివాడు, దొంగ, పశువు. వాడు మనకు ఎలాంటి హాని కలిగించకుండా వదిలినందుకు అందరితో పాటు నువ్వు సంతోషించు" అన్నాడు. కుమార్తెను ఊరడించడానికి రాజు చేసిన ప్రయత్నం వ్యర్థమైంది. ఆయన మాటలేమీ ఆమె తలకెక్కలేదు. ఆమె మరింత ఏడుస్తూ, "నా ప్రియుణ్ణి చేరుకున్నదాకా నేను మంచినీరు కూడా ముట్టను. అంతదాకా నాకు శోకం రాసిపెట్టి ఉన్నది" అన్నది. రాజు తన కుమార్తె శోకాన్ని తగ్గించలేకపోగా తానే శోకంలో మునిగిపోయాడు. ఆయనకు ప్రపంచమంతా అంధకారం అయిపోయింది. ఇది ఇలా ఉండగా ఈ లోపల గాలిలోకి ఎగిరిపోయిన రాజకుమారుడు గుర్రాన్ని తన దేశంకేసి పోనిచ్చి తాను రాజకుమార్తెను గురించి ఆలోచనలో పడిపోయి ఆమెను తిరిగి కలుసుకునేటందుకు మార్గం ఆలోచించసాగాడు. తాను దిగినది యమన్ దేశంలోననే ఆ నగరం సనా అని అతనికి తెలిసిపోయింది. అయినా అక్కడికి ఎలా తిరిగి రావాలో అతనికి తోచలేదు. అతని కీలుగుర్రం అతి వేగంగా వెళ్ళగలది కావడం చేత అతను తన నగరానికి త్వరలోనే తిరిగి చేరాడు. అతను గాలిలో నగరం చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి రాజభవనం పైభాగాన దిగాడు. గుర్రాన్ని భవనం మీదనే వదిలి అతను భవనం దిగి వెళ్ళాడు. ఏ గది చూసినా నిశ్శబ్దంగా ఉన్నది. అన్ని గదుల్లోనూ బూడిద చల్లి ఉన్నది. అది చూసి అతను రాజకుటుంబంలో ఎవరో పోయి ఉంటారనుకున్నాడు. రాజుగారి మందిరంలోకి అతను వెళ్ళేసరికి అక్కడ రాజు అతని చెల్లెళ్ళు మైలదుస్తులు ధరించి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వారి కళ్ళు వాచి ఉన్నాయి. కమర్ను చూడగానే రాజు చివ్వాలున లేచి పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ తెలియగానే ఆయన తన కొడుకును గట్టిగా కౌగులించుకుని ఆనందబాష్పాలు రాల్చాడు. అతని తల్లి చెల్లెళ్ళు అతని తనివితీరా ముద్దులు పెట్టుకుని అతని చుట్టూ నృత్యం చేస్తూ వాళ్ళు కూడా ఆనందబాష్పాలు రాల్చారు. ఉద్రేకాలు కాస్త తగ్గినాక వాళ్ళు అతన్ని ఏం జరిగిందని అడిగారు. అతను వారికి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అంతా విన్నాక రాజు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుని 7 రోజుల పాటు దేశంలోని ప్రజలందరికీ విందులు చేసి బహుమతులిచ్చి ఖైదీలందరినీ విడిపించాడు. పోయాడనుకున్న రాజకుమారుని ప్రజలు చూసి ఆనందించగలందులకు తండ్రి కొడుకులిద్దరూ గుర్రాల మీద నగర వీధులన్నీ తిరిగారు. ఉత్సవాలు ఊరేగింపులు పూర్తయినాక
కమర్ తన తండ్రిని గుర్రాన్ని తయారు చేసిన ముసలివాడు ఏమయ్యాడు అని అడిగాడు. వాణ్ణి తలిస్తేనే పాపం. ఏ గడియలో వాడు నా కంటపడ్డాడో గాని నువ్వు మాకు ఎడమైపోయావు. ఎంతెంతో పెద్ద నేరాలు చేసిన ఖైదీలందరినీ విడుదల చేశాను గాని వాణ్ణి మట్టుకు చీకటి కొట్టులోనే ఉంచాను అన్నాడు రాజు. అలా కాదు నానా అని కమర్ కూరిన మీదట రాజు ఆ పర్షియన్ విజ్ఞానిని చెరవిడిపించి బట్టలిచ్చి సత్కరించాడు. కాని ఆయన తన కుమార్తె ప్రస్తావన మట్టుకు తీసుకురాలేదు. ఎందుచేతనంటే ఆ ముసలాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం రాజుకు ఏ కోసానా లేదు. ముసలివాడు మాత్రం రాజకుమారుని గుర్రం ఎక్కనిచ్చినందుకు పశ్చాత్తాపడుతూ లోపల కుమిలిపోయాడు. ఇప్పుడు రాజకుమారుడికి ఆ గుర్రం మరల రహస్యం తెలిసిపోయింది. రాజుకు మాత్రం ఆ గుర్రం గురించి ఆందోళనగానే ఉన్నది. ఆయన తన కొడుకుతో, నాయనా, నువ్వు ఎన్నటికీ ఆ గుర్రం జోలికి పోకుండా ఉండడం మంచిదని నాకు తోస్తున్నది. దాన్ని మళ్ళీ ఎక్కేవు, దాని కిటుకులు సగం కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల ప్రమాదం ఉన్నది, జాగ్రత్త అన్నాడు. కానీ కమరల్ అక్మర్ తండ్రి ఆజ్ఞను శిరసావహించలేకపోయాడు. ఏం జరిగిందంటే అతను సనా రాజకుమార్తె అయిన షమ్స్ ఆల్ నహర్ను క్షణం కూడా మరిచిపోలేదు. విందు వినోదాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆమె అతని మనసులో మెదులుతూనే ఉన్నది. ఆ విందులు వినోదాలలో ఒకనాడు రాజు జంత్రగాత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంలో ఒక గాయని ప్రేమగేయం ఒకటి పాడింది. అది వింటుంటే రాజకుమారుడికి భరించలేని విరహబాధ కలిగింది. అతను రాజభవనం మెట్లెక్కి పైకి వెళ్ళి గుర్రం మీద ఎక్కి కూర్చుని మేట నొక్కాడు. వెంటనే గుర్రం పక్షిలాగా ఆకాశంలోకి లేచింది. మర్నాడు ఉదయం రాజు నిద్రలేచి చూసేసరికి రాజకుమారుడి జాడలేదు. రాజభవనం మిద్దె మీద చూస్తే గుర్రం లేదు. ఆ గుర్రాన్ని అప్పుడే విరిచి మొక్కలు చెయ్యనందుకు రాజు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఈసారి రాజకుమారుడు తిరిగి రాగానే ఆ గుర్రాన్ని ధ్వంసం చెయ్యాలని ఆయన తీర్మానించుకున్నాడు. కుటుంబంతో పాటు ఆయన మరోసారి విచారసాగరంలో మునిగిపోయాడు. కమరల్ అక్మర్ తన కీలుగుర్రం మీద ఆకాశ గమనాన అతి వేగంగా ప్రయాణించి సనానగరాన్ని చేరుకున్నాడు. అతను రాజభవనం పైభాగాన దిగి గుర్రాన్ని అక్కడే వదిలి రాజకుమార్తె సేనాగారానికి మెట్లు దిగి చేరుకున్నాడు. నీగ్రోవాడు ఎప్పటిలాగే ద్వారానికి అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు. కమర్ వాడి మీదగా అంగవేసి మునివేల మీద నిశ్శబ్దంగా నడుచుకుంటూ లోపలి ద్వారం దాకా వెళ్ళి తెరవెనక ఆగాడు. లోపల తన ప్రియురాలు దుఃఖిస్తూ జాలిపాటలు పాడుకుంటూ ఉండడం అతనికి వినిపించింది. చెలికత్తెలు ఆమెను ఓదార్చడానికి యత్నిస్తూ, అమ్మా, నీకోసం ఏడవనివాడి గురించి ఎందుకు ఏడుస్తావు అన్నారు. ఏమిటే మీరనేది? నేను ప్రేమించే యువకుడు నన్ను మర్చిపోతాడా? అది ఎన్నటికీ జరగదు అని రాజకుమార్తె తిరిగి శోకాలు పెట్టసాగింది. ఆ శోకం వింటున్న కమర్ గుండె ద్రవించిపోయింది. అతను తెర తొలగించుకుని లోపలికి వెళ్ళి రాజకుమార్తెను ప్రేమగా స్పృశించాడు. ఆమె కళ్ళు తెరిచి అతనిని చూడగానే అతను ఎందుకీ కన్నీరు అని అడిగాడు. ఆమె లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసి, నీకోసమే నన్ను విడిచి వెళ్ళిపోయావు గదా అన్నది. నీ తండ్రి నాకు ఎంత ద్రోహం చేశాడు? నిన్ను చూసి ఊరుకున్నాను గాని లేకపోతే ఆయనను నా కత్తికి బలిచేసి ఉండును అన్నాడు కమర్. నన్ను విడిచిపోతే నా గతి ఏమవుతుందనుకున్నావు అని రాజకుమార్తె అతనితో అన్నది. నీకు నేనంటే అంత ప్రేమ ఉన్నది గనుక నేను చెప్పినట్లు చేస్తావా అని కమర్ ఆమెను అడిగాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను అన్నది రాజకుమార్తె. నాకు చాలా ఆకలిగా ఉన్నది, తినటమూ తాగటమూ అయినాక మాట్లాడుకుందాం అన్నాడు కమర్. రాజకుమార్తె తన దాసీలను పంపి ఆహార పానీయాలు తెప్పించింది. వాళ్ళిద్దరూ భోజనం చేసి కబుర్లాడుతుండగానే తెల్లవార వచ్చింది. నీగ్రో బానిస లేవకముందే వెళ్ళిపోదామని కమర్ లేచాడు. ఎక్కడికి పోతున్నావు అన్నది రాజకుమార్తె షమ్స్. మా దేశానికి. నేను వారానికి ఒకసారి వచ్చి నిన్ను చూస్తాను అన్నాడు కమర్. రాజకుమార్తె ఏడుస్తూ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను నీ వెంట నీ ఇష్టం వచ్చిన చోటకి తీసుకుపో, నేను మాత్రం నీ వియోగం భరించలేను, ఒంటరిగా వదిలిపోకు అన్నది. కమర్ సంతోషంతో, నిజంగా నా వెంట వచ్చేస్తావా? అయితే పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లేవదీశాడు. రాజకుమార్తె ఒక పెట్టె తెరిచి అందులో నుంచి వెలలేని ఆభరణాలన్నీ తీసి ధరించి అతని వెంట బయలుదేరింది. ఆమె దాసీలెవరూ ఆమెను అడ్డుకోవడానికి సాహసించలేదు. కమర్ ఆమెతో కూడా పై మిద్దె మీదకి ఎక్కి వెళ్ళి గుర్రం మీద ఎక్కి కూర్చుని ఆమెను తన వెనక ఎక్కించుకుని ఇద్దరి శరీరాలను గట్టిగా కలియగట్టి గుర్రంతో సహా ఆకాశంలోకి లేచాడు. అది చూసిన దాసీలు కెవ్వున అరిచారు.
ఆ అరుపులకు రాజు రాణి నిద్రలేచి మిద్దె మీదకొచ్చారు. అప్పటికే కీలుగుర్రం గాలిలో కొంత ఎత్తుకు లేచింది. మా పిల్లని ఎత్తుకుపోకు, మమ్మల్ని కరుణించు అని రాజు కమర్కు కేకపెట్టాడు. దీనికి కమర్ నుంచి జవాబేమీ లేదు. కాని రాజకుమార్తె తన తల్లిదండ్రుల గురించి బెంగ పెట్టుకుంటుందేమోనని అతనికి అనుమానం కలిగింది. నువ్వు నీ తల్లిదండ్రుల వద్దకు తిరిగిపోతావా అని అతను ఆమెను అడిగాడు. నేను నీతోటే వస్తాను అన్నదామె. కమర్ ఆ మాట విని సంతోషించి గుర్రాన్ని పూర్తి వేగంతో పోనిచ్చాడు. త్వరలోనే వారు సగం దూరం వచ్చేశారు. కమర్ తన గుర్రాన్ని ఒక చక్కని మైదానంలో ఒక వాగు సమీపంలో దించాడు. అక్కడ వాళ్ళు భోజనాలు చేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం సాగించి తెల్లవారేసరికి సాబూరియేలే నగరానికి కనుచూపు మేర లోపలికి వచ్చారు. తన ప్రియురాలు తమ నగరాన్ని, తన తండ్రి వైభవాన్ని చూసి ఎంతో అద్భుతం చెందుతుందని కమర్ ఉబలాటపడ్డాడు. అతను తన గుర్రాన్ని నగర ప్రాకారం వెలుపల ఒక తోట మధ్య దించి అక్కడ ఉన్న ఒక మండపంలోకి రాజకుమార్తెను తీసుకుపోయాడు. ఆ మండపం రాజు తన కోసం కట్టించుకున్నది. రాజు ప్రతి ఉదయము ఆ తోటలోకి వాహ్యాలికి వస్తాడు. కమర్ రాజకుమార్తెతో, నువ్వు కొద్దిసేపు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మా తండ్రితో మనం వచ్చిన సంగతి చెబుతాను అని చెప్పాడు. ఆమె కోసం ఒక మందిరం సిద్ధం చేయించి ఆమెను పిలుచుకురావడానికి ఒక మనిషిని పంపుతానని, అంతదాకా ఆమె తన కీలుగుర్రాన్ని చూస్తూ ఉండాలని కూడా అతను చెప్పి ఆమె వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. తనను లాంఛనాలతో ఊరేగించి నగరం లోపలికి తీసుకుపోతారని గ్రహించి రాజకుమార్తె ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన కొడుకును తిరిగి చూడగానే సాబూర్రాజుకు ఆనందంతో గుండె ఆగిపోయినంత పనైంది. ఒక చెంప ఆనందాశ్రువులు రాల్చుతూ ఆయన తన కొడుకును మందలించాడు. అప్పుడు కమర్ ఇలా అన్నాడు, నా వెంట ఎవరిని తెచ్చానో తెలుసా? సనా రాజకుమార్తెను తెచ్చాను. పర్షియాలో గాని అరేబియాలో గాని అంతటి సౌందర్యవతి లేదు. ఆమెను నగరం వెలుపల మన తోటలో దించాను. మన వైభవం కళ్ళకట్టేటట్లు ఆమె నగర ప్రవేశము ఊరేగింపు ఏర్పాటు చేయాలి అన్నాడు కమర్ తండ్రితో. అదెంత పని అని సాబూర్రాజు నగర అలంకరణకు ఉత్తరవిచ్చి వైభవోపేత ఊరేగింపుకు ఏర్పాటు చేయించాడు. సైనికులు, వాయిద్య బృందాలు సన్నద్ధమయ్యాయి. స్త్రీలు, పిల్లలు ఊరేగింపుతో పాటు రావడానికి అలంకరించుకున్నారు. కమర్ అమూల్యమైన ఆభరణాలను తన భార్య కోసం ఏరితీశాడు. ఎరుపు, పచ్చ, ఆకుపచ్చ జరీ వస్త్రాలతో చాందిని వేయించాడు. దాని కింద మణులు పొదిగిన బంగారు సింహాసనం ఏర్పాటు చేయించాడు. ఆసనం చుట్టూ యువకులైన బానిసలను నిలబెట్టాడు. దానిని మోయడానికి నీగ్రో బానిసలను పెట్టాడు. ఈ ఊరేగింపు కాలినడకన ఉద్యానానికి చేరడానికి ఆలస్యమవుతుందని కమర్ వాడిగల గుర్రాన్ని ఎక్కి క్షణంలో రాజకుమార్తె ఉన్న చోటికి తిరిగి వచ్చాడు. కానీ అతడు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ కీలు గుర్రమూ లేదు, రాజకుమార్తె లేదు. కమర్ ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. వెర్రివాడిలాగా తన ప్రియురాలిని వెలుగెత్తి పిలుస్తూ తోట అంతా పరిగెత్తాడు. బట్టలు చించుకున్నాడు. ఉద్రేకం కొంత చల్లారాక అతను తాపీగా ఆలోచనలో పడి, ఆమెకు కీలుగుర్రం మరలు తెలియవు, వాటి రహస్యం నేను ఆమెకు చెప్పలేదు, అందుచేత ఆమె గుర్రం మీద వెళ్ళిపోయి ఉండదు. గుర్రాన్ని తయారు చేసిన వాడే తలవని తలంపుగా ఇటికేసి వచ్చి ఆమెను చూసి నా మీద పగ సాధించడానికి ఆమెను గుర్రం మీద ఎక్కించుకుని వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకున్నాడు. వెంటనే అతను ఉద్యానవన ద్వారం వద్దకు వెళ్ళి, ఇటుగా ఎవరైనా లోపలికి వచ్చారా అని ద్వారరక్షకులను అడిగాడు. చిత్తం యువరాజా, పర్షియా విజ్ఞాని ఏదో మూలికల కోసం లోపలికి వెళ్ళాడు. ఆయన ఇంకా బయటికి రాలేదు. అంతకు మించి మరెవరూ లోపలికి పోలేదు అన్నారు ద్వారరక్షకులు. ఇది విన్న కమర్కు ఆ ముసలాడే రాజకుమార్తెను ఎత్తుకుపోయాడన్నది రూఢి అయింది. అతను పుట్టెడు విచారంతో ఊరేగింపుకు ఎదురు వెళ్ళి తన తండ్రికి జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఇది విన్న సాబూర్రాజు కూడా చాలా విచారించాడు. వెంటనే కమర్, నాన్నా, నువ్వు ఊరేగింపును వెనక్కి తీసుకుపో, ఈ సంగతేమిటో అంతు తేల్చుకోకుండా నేను తిరిగి రాను అన్నాడతను తండ్రితో. సాబూర్రాజు ఆవేదన పడుతూ, నన్నెందుకు వేధిస్తావురా నాయనా? జరిగినదేదో జరిగింది. నువ్వు కోరిన రాజకుమార్తెనిచ్చి నీకు నేను పెళ్లి చేస్తాను అన్నాడు. కమర్ తండ్రి మాటలను వినిపించుకోక, వస్తాను, నువ్వేమీ విచారించకు అని మాత్రం అని గుర్రాన్ని దౌడు తీయిస్తూ వెళ్ళిపోయాడు. రాజు కన్నీరు కార్చుతూ చేసేది లేక పుట్టెడు దుఃఖంతో తిరిగి ఇంటికి వచ్చాడు. రాజభవనమంతా తిరిగి శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంతకీ ఆ రోజు పర్షియన్ విజ్ఞాని ఉద్యానవనంలోకి రావడం మూలికల కోసమే వచ్చాడు.
కానీ తోటలో అతనికి కస్తూరి అగరు వాసనలు తగిలాయి. అవి వస్తున్న వైపు వెళ్ళి అతను మండపంలో రాజకుమార్తెను చూశాడు. దగ్గరలోనే తాను తయారు చేసిన కీలుగుర్రం కూడా ఉన్నది. అది పోయిన క్షణం నుంచి అతను నిద్రాహారాలు ఎరగడు. అది తిరిగి తనకు లభ్యమైందని అతను పొందిన ఆనందం వర్ణనాతీతం. అతను మొదట గుర్రంతో సహా వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ అతనికి రాజకుమార్తె గురించి తెలుసుకోవాలనిపించింది. అతను మండపంలో అడుగుపెట్టి ఆమెకు వంగి సలాం చేశాడు. ఆమె తల ఎత్తి అతన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగింది. అమ్మా, నన్ను రాజకుమారుడు పంపాడు. నగరానికి మరింత సమీపంగా ఇంకొక అందమైన మండపం ఉన్నది. మిమ్మల్ని అక్కడికి చేర్చమన్నారు. సంగతి ఏమంటే, రాణీగారికి ఇవాళ కొంచెం అస్వస్థతగా ఉన్నది. వారు మీకు స్వయంగా స్వాగతం చెప్పడానికి మిమ్మల్ని దగ్గరికి రప్పించుకుంటున్నారు అంతే అన్నాడు ముసలివాడు. మరి రాజకుమారుడెక్కడా అని షమ్స్ అడిగింది. వారు రాజుగారి వెంట ఉన్నారు. త్వరలోనే ఊరేగింపుతో వస్తారు అన్నాడు ముసలివాడు. నా దగ్గరికి పంపడానికి ఆయనకు నీ అంత వికారి తప్ప మరెవరూ దొరకలేదా అని రాజకుమార్తె కోపంగా ముసలివాడిని అడిగింది. దానికి ఆ ముసలివాడు, అమ్మా, నాకన్నా వికారమైన మనిషి రాజభవనంలో లేని మాట నిజమే. కానీ మీరు నా అనాకారితనం చూసి నా శక్తులను సందేహించవద్దు. వాటిని గురించి మీకు ఎప్పటికైనా తెలుస్తుంది. నేను అనాకారివాణ్ణి కనుకనే రాజకుమారుడు నన్ను పంపి ఉండవచ్చు కూడా. నిజానికి రాజభవనంలో అందం తక్కువ కానివారు ఎందరో ఉన్నారు. వారిని పంపడం రాజకుమారుడికి ఇష్టం కాకపోయి ఉండవచ్చు అన్నాడు పర్షియన్ విజ్ఞాని. రాజకుమార్తె ఈ మాటలు నమ్మి ముసలివాడి చెయ్యి పట్టుకుని పైకి లేచి, బాబూ, నన్ను ఎలా తీసుకుపోతారు అని అడిగింది. మీరు వచ్చిన గుర్రం ఉన్నది కదా అన్నాడు ముసలివాడు. గుర్రమైతే ఉన్నది గాని దాన్ని ఎలా నడపాలో నాకు తెలియదు కదా అన్నది రాజకుమార్తె. దాన్ని నేను నడుపుతాను అని ముసలివాడు గుర్రం మీదకి ఎక్కి కూర్చుని రాజకుమార్తెను తన వెనక ఎక్కించుకుని ఆమెను తన కేసు దృఢంగా బంధించి మేట తిప్పాడు. గుర్రం శరవేగంతో ఆకాశంలోకి లేచింది. త్వరలోనే నగరము, తోటలు కనుచూపు మేరలో లేకుండా పోయాయి. తనను రాజకుమారుడి వద్దకు తీసుకుపోతానన్నవాడు గుర్రం మీద ఎక్కి తనతో పాటు ఆకాశంలోకి వెళ్ళిపోతుండడం చూసి రాజకుమార్తె షమ్స్ విజ్ఞానితో, మీ యజమాని చెప్పినదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అన్నది. ముసలివాడు నవ్వి, నా యజమానా? వాడెవడు? కమరల్ అక్మర్ గురించి మాట్లాడుతున్నావా? వాడు ఏమీ తెలియని కుర్రకొంక అన్నాడు. చీ పాపిష్టివాడా, నీ యజమానిని గురించి అలాగైనా మాట్లాడేది అన్నది షమ్స్ ఆల్ నహర్. వాడు నా యజమాని కాడని చెప్పడం లేదా? ఆ పొగరుబోతు అక్మర్ సంగతి అలా ఉంచు. నేనెవరో నీకు తెలుసా అన్నాడు ముసలివాడు. నువ్వు చెప్పినది తప్ప నాకింకేమీ తెలియదు. అసలు నువ్వెవరు అన్నది రాజకుమార్తె. నీకు వాడికి ఉచ్చులు వేయడానికి అబద్ధాలు చెప్పాను. వాడు నా గుర్రాన్ని కాజేశాడు. నాకు భరించరాని బాధ కలిగించాడు. నాది నాకు తిరిగి దక్కింది. ఇక వాణ్ణి కుమిలి చావనే. నువ్వేమీ విచారించకు. ఆ వెధవ కన్నా నేను నీకు ఎక్కువైన వాణ్ణి, శక్తిమంతుణ్ణి, ధనికుణ్ణి, దాతను. నా బానిసలు, నౌకర్లు నన్ను కొలిచినట్లే కొలుస్తారు. ఏ రాజులు ఇయ్యలేని వస్త్రాభరణాలు నీకిస్తాను. నీకు తీరని కోరిక అంటూ ఉండబోదు అన్నాడు ముసలివాడు. షమ్స్ ఆల్ నహర్ ముఖం బాదుకుని ఏడుస్తూ, అయ్యో, ఎంత ప్రారంధం వచ్చింది. తల్లిదండ్రులకు కాకుండా పోయినట్లే ప్రియుడికి కూడా కాకుండా పోతున్నాను అన్నది. ముసలివాడు గుర్రాన్ని టర్కీ దేశం కేసి పోనిచ్చాడు. కొద్ది గంటల్లో గుర్రం ఆ దేశానికి చేరుకుని ఒక మహానగరం సమీపంలో గల పచ్చిక మైదానంలో దిగింది. ఆ మైదానంలో బ్రహ్మాండమైన చెట్లు, సెలయేళ్లు ఉన్నాయి. ఆ నగరాన్ని పాలించే సుల్తాను ఆ రోజే వాహ్యాలికి ఆ మైదానానికి వచ్చి అక్కడ పచారులు చేస్తూ చల్లగాలి అనుభవిస్తున్నాడు. ఆయన ముసలివాణ్ణి, గుర్రాన్ని, పడుచుపిల్లను చూసి తన బానిసలను పంపడం జరిగింది. వాళ్ళు వెళ్ళి అమాంతో ఆ ముసలివాడి మీద పడి పట్టుకుని రాజకుమార్తెను, కీలుగుర్రాన్ని వెంటబెట్టుకుని సుల్తాను ముందుకు వచ్చారు. ముసలివాడి వికారాకారం చూస్తుంటే సుల్తానుకు జుగుప్స కలిగింది. ఆయన రాజకుమార్తెతో, అమ్మాయి, నిన్ను ఈ అందవికారికి కట్టబెట్టిన నీ వాళ్ళు ఎటువంటి క్రూరులై ఉండాలి అన్నాడు. వెంటనే ముసలివాడు అందుకుని, ఈమె నాకు భార్యేగాక దగ్గర బంధువులేండి అన్నాడు. వెంటనే రాజకుమార్తె, ప్రభు, ఈ శతవృద్ధుడు నేను ఎరగనైనా ఎరగను. అల్లా తోడు, ఇతడు నా భర్త కాడు, గారడీవాడు. మాయచేసి అబద్ధాలాడి నన్ను బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు అన్నది.
ఈ మాట వింటూనే టర్కీ సుల్తాను ఆ ముసలాన్ని కొట్టమని బానిసలకు ఉత్తర్విచ్చాడు. వాళ్ళు వాణ్ణి చావ చెదగొట్టి ప్రాణంతో వదిలిపెట్టారు. తరువాత రాజు ముసలివాణ్ణి నగరానికి తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించమని ఉత్తర్విచ్చి రాజకుమార్తెను కీలుగుర్రాన్ని సుల్తాను తన రాజభవనానికి తీసుకుపోయాడు. అయితే ఆ గుర్రంలో ఉన్న విశేషం ఆయనకు ఏమీ తెలియలేదు. ఇది ఇలా ఉంటే తన ప్రియురాలిని కోల్పోయిన రాజకుమారుడు కమర్ ప్రయాణపు దుస్తులు ధరించి తన వెంట ఆహారము ధనము తీసుకుని రాజకుమార్తెను వెతుకుతూ బయలుదేరాడు. అతను అనేక దేశాలకు వెళ్ళి అనేక రాజధానులు చూసి దారిలో కనిపించిన వారిని, మీరు నల్లచెవకర్రతో చేసిన గుర్రాన్ని ఏమైనా చూశారా అని అడిగితే వాళ్ళంతా అతనికి మతి సరిగా లేదని అనుకున్నారు. అతి భారంగా అనేక మాసాలు గడిచాయి. అతను ఎంతో ఓపికగా కనిపించిన వారందరినీ కీలుగుర్రం గురించి అడుగుతూనే ఉన్నాడు. కానీ అతనికి కావలసిన వార్త చెప్పినవారే లేరు. కమర్ తన మామగారి నగరమైన సనా చేరుకున్నాడు. అక్కడ కూడా అతనికి షమ్స్ జాడ తెలియరాలేదు. పైపెచ్చు షమ్స్ తండ్రి కూతురి వియోగంతో కుమిలిపోతున్న సంగతి తెలిసి కమర్కు గోరు చుట్టు మీద రోకలిపోటు అయ్యింది. కమర్ అలాగే ముందుకు సాగి టర్కీ దేశం చేరాడు. అలా టర్కీ దేశం వచ్చిన కమర్ ఒకనాడు ఒక సత్రంలోకి దిగాడు. అక్కడ కొందరు వర్తకులు చేరి ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు సమీపంలోనే కూర్చున్న కమర్కు ఒక వర్తకుడు చెప్పే వింత వార్త వినిపించింది. ఆ వార్త ఏమిటంటే, ఆ వర్తకుడు మిగిలిన వర్తకులతో, నేను ఫలానా నగరంలో ఒక సంగతి విన్నాను. రాజుగారు వాహ్యాలికి వెళ్ళి ఒక మైదానంలో ఒక ముసలివాణ్ణి, వాడి వెంట ఒక అందాల రాశిని చూశాడట. వారి వెంట నల్లమాను కర్రతోనూ దంతంతోనూ చేసిన గుర్రం బొమ్మ ఉన్నదట అంటూ తాను విన్నదంతా చెప్పాడు. కమర్కు కావలసిన వార్త ఇంతకాలానికి దొరికింది. అతను ఆ నగరం ఎటుగా ఉన్నది, ఎక్కడ ఉన్నది తెలుసుకుని అతి వేగంగా అక్కడికి బయలుదేరాడు. అతను నగర ద్వారం దాటుతూ ఉండగా రాజభటులు అతన్ని పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకుపోబోయారు. నగరం ప్రవేశించే విదేశీయులను రాజు ప్రశ్నించడం అక్కడి పద్ధతి. అయితే అప్పటికే చాలా పొద్దుపోవడం చేత భటులు కమర్ను ఆ రాత్రి బందీఖానలో ఉంచి తాము తినే ఆహారమే అతనికి కూడా పెట్టి, బాబూ, నువ్వు ఏ దేశం నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను పర్షియా నుంచి వస్తున్నానన్నాడు. ఆ మాట విని భటులు నవ్వి, మీ దేశం వాడొకడు ఇక్కడే ఉన్నాడు. అంత అబద్ధాల మారిని మేమెన్నడూ చూడలేదు. చూడటానికి అంత అసహ్యమైన మనిషి మరెక్కడా ఉండడు. తాను గొప్ప విజ్ఞానినని, ప్రసిద్ధిగల వైద్యునని అంటాడు. మా రాజుగారు మైదానంలో వాణ్ణి, ఒక అందమైన పిల్లను, ఒక ముచ్చటైన గుర్రాన్ని చూశారు. ఆ పిల్లకు ఏమైందో గాని ఉన్నట్లుండి పిచ్చెత్తింది. లేకపోతే మా రాజుగారు ఈ పాటికి ఆ పిల్లను పెళ్ళాడేవారే. ఆమె పిచ్చి కుదర్చడానికి మా రాజుగారు ఎందరో వైద్యులను పెట్టి ఎంతో డబ్బు ఖర్చు చేశారు. ఆ ముసలాడు నిజంగా వైద్యుడే అయితే ఆమె పిచ్చి కుదర్చలేకపోయాడా? కొయ్యగుర్రాన్ని రాజుగారి భాండాగారంలో పెట్టించారు. ముసలాడు ఖైదులో ఉన్నాడు. తెల్లవార్లు మూలుగుతూనే ఉంటాడు. మిమ్మల్ని నిద్రపోనివ్వడు అన్నారు. తాను సరి అయిన చోటికే వచ్చినట్లు కమర్ గ్రహించాడు. నిద్రవేళ కాగానే రాజభటులు అతన్ని ఒక కొట్టులో బంధించారు. ఆ గదిలోకి పోగానే అతనికి పర్షియా భాషలో ఎవరో మాట్లాడుకుంటూ ఉండడం వినిపించింది. ఇలా మాట్లాడుకుంటున్నారు, అయ్యో, ఎంతకన్నా మంచి ఉపాయం ఆలోచించకపోతేనే ఆ పిల్ల కాస్త నా చేయి జారిపోయింది. దురాశకు పాల్పడ్డాను. ఈ మాటలు విని ఆ వగచేవాడు పర్షియా విజ్ఞానాన్ని గ్రహించి, కమర్ పర్షియా భాషలో, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రపంచంలో నీలాంటి అభాగ్యులు ఇంకెవరూ లేరనుకుంటున్నావా అని అడిగాడు. వెంటనే ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తన కథంతా కమర్ దగ్గర వెళ్ళబోసుకున్నాడు. కమర్ను చీకట్లో ముసలివాడు గుర్తించనేలేదు. తెల్లవార్లు వాళ్ళిద్దరూ ఆప్తమిత్రుల్లాగా మాట్లాడుకున్నారు. మర్నాటి ఉదయం రాజభటులు వచ్చి కమరల్ అక్మర్ను సుల్తాను వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఈ కుర్రవాడు నిన్న రాత్రి పొద్దుపోయి నగరం ప్రవేశించాడు. అందుచేత ఇతన్ని అప్పుడే తమ ఎదుట హాజరుపరచడం సాధ్యం కాలేదు అని చెప్పుకున్నారు. సుల్తాన్ కమర్ వైపుకు తిరిగి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేమిటి? నీ వృత్తి ఏమిటి? మా దేశానికి ఏం పని మీద వచ్చావు అని సుల్తాన్ కమర్ని అడిగాడు. మహారాజా, నన్ను హర్జా అని పిలుస్తారు. నేను పర్షియా దేశపు వాణ్ణి. నా వృత్తి వైద్యం.
బుద్ధి వైకల్యానికి పిచ్చికి నేను ప్రత్యేకంగా వైద్యం చేస్తాను. దేశ సంచారం చేసి వైద్యం చేస్తూ అనుభవం గడిస్తున్నాను. పెద్ద పెద్ద తలపాగాలు ధరించడము, పెద్ద పెద్ద తాళపత్రాలు మెడలో వేసుకోవడము, పెద్ద పెద్ద పుస్తకాలు చంకలో పెట్టుకోవడము, పంచాంగాలు తిరగవేయడము నా పని కాదు. మంత్రాలు చదవను. ఇవేమీ లేకుండా నేను చికిత్సలు చేస్తాను అన్నాడు కమర్. ఇది విన్న సుల్తాను పరమానందం చెంది, వైద్యుడా, సమయానికి వచ్చావు. మాకు నీ సహాయం ఎంతైనా అవసరం అంటూ రాజకుమార్తె పరిస్థితి చెప్పి, ఆ పిల్లను పట్టిపీడిస్తున్న దెయ్యాన్ని వదిలించావంటే నువ్వు ఏది కోరినా అది సంతోషంగా ఇస్తాను అన్నాడు. దానికి కమర్, అల్లా ఏలినవారిని అనుగ్రహాలలో ముంచెత్తాలి. ముందు నాకు ఈ పిల్ల ఉన్మాదం ఎలా ఆరంభమైనది, ఎంతకాలంగా ఉన్నది, ఆ ముసలివాడి సంగతి, కొయ్యగుర్రం సంగతి తమకు జ్ఞాపకం ఉన్న మేరకు విస్తారంగా చెప్పండి అన్నాడు కమర్. సుల్తాను మొదటి నుంచి జరిగినదంతా కమర్కు చెప్పి, ముసలివాణ్ణి ఖైదులో పెట్టించాను, గుర్రం భాండాగారంలో భద్రపరిచాను అని చెప్పాడు. ఆ గుర్రాన్ని ఒకసారి చూడాలని కమర్కు అనిపించింది. అది చెక్కు చెదరకుండా ఉంటే సరేసరి, దాని కీళ్లు చెడిపోయి ఉంటే అతను తన ప్రియురాలిని రక్షించేందుకు ఇతర మార్గాలు చూసుకోవలసి ఉంటుంది. అతను సుల్తానుతో, నేనొకసారి ఆ గుర్రాన్ని పరీక్షించాలి, అందువల్ల చికిత్స సులువు కావచ్చు అన్నాడు. అలాగే అంటూ సుల్తాను కమర్ను గుర్రం ఉన్న భాండాగారానికి తీసుకుపోయాడు. కమర్ దాన్ని పరీక్షించి దాని యంత్రాలన్నీ సరిగా ఉన్నట్లు తెలుసుకుని ఆనందంతో, ఇప్పుడు నేను ఆ పిల్లను పరీక్షించి రోగ నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లా అనుగ్రహిస్తే నేను ఆమె వ్యాధిని కుదర్చగలననుకుంటున్నాను. అందుకు ఈ కొయ్యగుర్రం అవసరం అవుతుంది. అందుచేత దాన్ని మీ భటులు జాగ్రత్తగా కాపాడాలి అని అన్నాడు. సుల్తాను అతన్ని రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు. ఆమె చేతులు మెలిపెడుతూ, గుండెలు బాదుకుంటూ, బట్టలు చించుకుంటూ అతనికి కనబడింది. ఆమెకు నిజంగా పిచ్చి లేదని, ఉన్నట్లు నటిస్తున్నదని కమర్ గ్రహించాడు. అతను రాజకుమార్తెను సమీపిస్తూనే, ఓ త్రిలోక సుందరి, నీ కష్టాలన్నీ తొలగిపోవుగాక అన్నాడు. ఆమె అతన్ని చూసి గుర్తించి ఆనందం పట్టలేక కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. వైద్యుడికి భయపడి ఆమె మూర్ఛపోయిందని సుల్తాన్ అనుకున్నాడు. కమర్ ఆమెకు తిరిగి స్పృహ కలిగించి రహస్యంగా ఆమెతో, కాస్త నిగ్రహించుకో, నిజం బయటపడితే మనిద్దరికీ అపాయం ఉన్నది. నిన్ను పట్టిన దెయ్యం వదిలినట్లు రాజు దగ్గర నటించు అని హెచ్చరించాడు. ఆమె కూడా రహస్యంగా సరే అన్నది. కమర్ దూరంగా నిలబడి ఉన్న సుల్తానును సమీపించి, ప్రభూ, తమ దయవల్ల ఈమె వ్యాధిని సరిగా గ్రహించి చికిత్స కూడా చేయగలిగాను. తమరు ఆమె వద్దకు వెళ్ళి సౌమ్యంగా పలకరించండి. మీరు ఆమెకు ఏవేవి కోరికలు తీర్చదలిచారో వాటన్నిటినీ తీర్చుతానని చెప్పండి అన్నాడు. సుల్తాను షమ్స్ ఆల్ నహర్ను సమీపించాడు. ఆమె లేచి నిలబడి ఆయనకు ప్రణామం చేసి, తమరి రాకతో పవిత్రమయ్యాను అన్నది. ఆమెలో అంత మార్పు రావడం చూసి సుల్తాను ఆనందపరవశుడయ్యాడు. ఆమెను స్నానపశాలకు తీసుకుపోయి స్నానం చేయించి ఆమెకు వెలలేని దుస్తులు, ఆభరణాలు పెట్టమని తన చెంత ఉన్న ఆడబానిసలను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేశారు. సుల్తాన్ కమర్తో, ఓ మహాత్మా, మాకు ఎనలేని ఆనందం కలిగించావు. అల్లా కృప నీపైన ఉండుగాక అన్నాడు. వెంటనే కమర్, ప్రభూ, ఈ ఆనందం మీకు శాశ్వతంగా దక్కాలంటే మీరు ఈ పిల్లను, ఆ కొయ్యగుర్రాన్ని తీసుకుని సపరివారంగా ఆమె కనిపించిన చోటికి వెళ్ళవలసి ఉంటుంది. నిజానికి ఆ గుర్రం ఒక దయ్యం. అదే ఆమెను ఆవహించింది, మతిభ్రమ కలిగించింది. అది ఏ ప్రదేశంలో అయితే దొరికిందో ఆ ప్రదేశంలోనే నేను ఆ దెయ్యాన్ని ఉద్వాసన చేస్తాను. లేకపోతే అది మళ్ళీ ఆమెను ఆవహించవచ్చు. ప్రతి మాసం ఆరంభంలోనూ అది ఆమెను పట్టడమో మళ్ళీ మళ్ళీ దాన్ని వదిలించడమో చెయ్యవలసి వస్తుంది. అందుచేత ఆ దెయ్యాన్ని శాశ్వతంగా మారణహోమం చెయ్యడం అన్ని విధాలా మంచిది అన్నాడు కమర్. దానికేం, తప్పకుండా అలాగే చేద్దాం అన్నాడు టర్కీ సుల్తాను. ఆయన తన కొలువులో ఉన్నవారిని, తన సేవకులను, కమర్ను, షమ్స్ను, గుర్రాన్ని వెంటబెట్టుకుని మైదానానికి అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు. మైదానంలో కమర్ కీలుగుర్రాన్ని చాలా దూరంగా ఉంచి దానిమీద రాజకుమార్తెను ఎక్కించి, ఏలినవారు అనుమతిస్తే నేను కూడా గుర్రం మీద ఎక్కి దెయ్యం చేత ఈ గుర్రాన్ని మీ వద్దకు నడిపిస్తాను అన్నాడు. ఎంత అద్భుతం! కొయ్యగుర్రం నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుందా అని ఆశ్చర్యపోతూ సుల్తాన్ సరే అన్నాడు. కమర్ కీలుగుర్రం మీద తాను కూడా ఎక్కి కూర్చుని తన వెనక ఉన్న రాజకుమార్తెను తనకు దృఢంగా బంధించుకున్నాడు.
తరువాత అతను మీట తిప్పేసరికి అందరూ చూస్తుండగానే గుర్రం ఆకాశంలోకి లేచి అదృశ్యమైపోయింది. జరిగినదేమిటో గ్రహించక సుల్తాను ఆ గుర్రం మీద వైద్యుడు ఆ పిల్ల తిరిగి వస్తారని ఒక పూటంతా సపరివారంగా అక్కడే ఉండిపోయాడు. తరువాత ఆయన రాజభవనానికి తిరిగి వెళ్ళి చాలాసేపు అక్కడ ఎదురు చూశాడు. కానీ గుర్రం మీద వెళ్ళిన వారి జాడలేదు. ఇంతలో ఆయనకు తాను బందీఖానాలో ఉంచిన ముసలివాడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన ఆ ముసలివాణ్ణి పిలిపించి, ఓరీ ద్రోహి, ఆ గుర్రం బొమ్మలో పిశాచం ఉన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? ఇప్పుడు ఆ దెయ్యం వైద్యుణ్ణి ఆ పిల్లను కూడా ఎగరేసుకుని ఎటో పోయింది. పాపం వాళ్ళు ఏమవుతారో. ఈ నేరానికి నీ తల ఇప్పుడే తీయిస్తాను అన్నాడు. ఆ ముసలివాడు ఏదో చెబుతుండగానే సుల్తాను ఆజ్ఞాపించడమే తడవుగా సుల్తాను బానిసలు ముసలివాడి తలను మొండాన్ని వేరు చేశారు. ముసలివాడి కథ అలా ముగిస్తే కీలుగుర్రం మీద కమర్ షమ్స్ రాజకుమార్తెతో సహా క్షేమంగా తన ఇంటికి తిరిగి వచ్చి తిన్నగా రాజభవనం పైభాగాన దిగాడు. శోకసంద్రంలో మునిగి ఉన్న రాజకుటుంబం ఆనందసంద్రంలో ఓలలాడింది. సాబూర్రాజు కమర్కు షమ్స్కు వివాహం జరిపించాడు. తన కుమారుడి వివాహ సందర్భంలో సాబూర్రాజు చాలా రోజులు ఉత్సవాలు జరిపాడు. ఎందుకైనా మంచిదని ఆయన ఆ కీలుగుర్రాన్ని దాని యంత్రాలను తన చేత్తోనే ధ్వంసం చేసి పేడ విరగడయిందని సంతోషించాడు. కమర్ సనాలోని తన మామగారికి జరిగినదంతా తెలుపుతూ ఉత్తరం రాసి ఆయనకు బహుమానాలతో సహా ఆ ఉత్తరాన్ని దూతల ద్వారా పంపాడు. కొంతకాలానికి సాబూర్రాజు మరణించి కమర్ రాజయ్యాడు. అతను రాజ్యానికి వస్తూనే తన చిన్న చెల్లెలను తన బావమరిదికి ఇచ్చి పెళ్లి చేశాడు. తరువాత కమర్ షమ్స్లు చాలా కాలం సుఖంగా జీవించారు. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.